హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ అయితే చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. చాలా తక్కువ మంది లైక్ అయితే చేస్తున్నారు. అప్పుడే మన వీడియో ఎక్కువ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, ఏం అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, క్రిష్ 4. ఈ ఫ్రాంచైజ్ కోసం మనమందరం అయితే చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ అయితే చేస్తున్నాం. అయితే ఇప్పుడు ప్రెసెంట్ హృతిక్ రోషన్ గారు వార్ 2లో అయితే వర్క్ చేస్తున్నారు. అండ్ వార్ 2 అయిపోగానే మనకి క్రిష్ 4 అనేది బిగిన్ చేయబోతున్నట్టు కన్ఫర్మ్ అయితే చేశారు. ఈ క్రిష్ 4కి సంబంధించి దాదాపుగా స్క్రిప్ట్ వర్క్ అనేది అయిపోయిందంట. 2025 ఇయర్ సమ్మర్ నుంచి క్రిష్ 4 అనేది షూటింగ్ బిగిన్ చేయబోతున్నట్టు కన్ఫర్మ్ అయితే చేశారు. అండ్ ఈసారి డైరెక్ట్ చేస్తున్నది రాకేష్ రోషన్ కాదు, ఇక్కడ అగ్నిపత్ మూవీ తీసిన డైరెక్టర్ కరణ్ మల్హోత్రా. సో అతని డైరెక్షన్లో క్రిష్ 4 అయితే ఉంటుంది. అండ్ రైటర్ వచ్చేసి రాకేష్ రోషన్ గారే. సో తెలుసు కదా, ప్రీవియస్ పార్ట్స్ అయితే రాకేష్ రోషన్ గారు తీశారు. బట్ స్క్రిప్టింగ్ రైటింగ్ వచ్చేసి అతందే, బట్ డైరెక్టర్ మాత్రం కరణ్ మల్హోత్రా. సో 2025 ఇయర్ నుంచి ఈ ప్రాజెక్ట్ సమ్మర్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. రావడానికి మన ముందుకు కనీసం 2 ఇయర్స్ అయితే పడుతుంది. సో తెలుసు కదా, ఇది ఒక సూపర్ హీరో ఫిలిం. 2027 ఇయర్లో ఈ ప్రాజెక్ట్ మన ముందుకు తీసుకురావచ్చు. నెంబర్ 2, ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్. ఈ ఫిలిం రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ చేశారు. సో ఇది మలయాళం ఒరిజినల్ ఫిలిం. మూవీ థియేటర్స్లో వచ్చినప్పుడు ట్విట్టర్ మొత్తం హల్చల్ అయితే చేసింది. ఎందుకంటే ఇది ఏ కేటగిరీ ఫిలిం. ఇప్పుడు ఓటీటీ ప్రీమియర్ అయితే చేస్తున్నారు. జనవరి 3 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఈ ఫిలిం అప్లోడ్ అయితే ఉండబోతుంది. సో మలయాళం అయితే ఒరిజినల్, మనకి డబ్బుడ్ వర్షన్స్ కన్ఫామ్గా తెలియదు, ఉంటే రిలీజ్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 3, సంక్రాంతికి వస్తున్నాం. ఇప్పటివరకు మూవీ నుంచి 2 సాంగ్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. సో ఆ 2 సాంగ్స్ అనేవి చాలా బాగున్నాయి. నౌ ఇప్పుడు మరొక లిరికల్ వీడియో అనేది రిలీజ్ చేస్తున్నారు. ఇది రీసెంట్గా షూట్ చేసింది అనుకుంటా. మనకి డిసెంబర్ 30కి ఈ సాంగ్ అనేది రిలీజ్ ఉంటుంది. నెంబర్ 4, మై ప్రిన్సెస్. ఇది కొరియన్ సిరీస్. 2011 ఇయర్లో రిలీజ్ చేస్తున్నారు. సిరీస్ వచ్చేసి రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఉంది. ఈ సిరీస్ వచ్చేసి ఇప్పుడు తెలుగు డబ్బింగ్లో రిలీజ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. సిరీస్కి రేటింగ్ 10కి 6.9 అయితే ఇచ్చారు. టోటల్ 16 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 5, జాలియో జుమ్కానా. ఇందులో ప్రభుదేవా గారు అండ్ మెడనా సెబాస్టియన్ యాక్ట్ అయితే చేశారు. ఇది కామెడీ సస్పెన్స్ డ్రామా ఫిలిం. సో ఫ్రెండ్స్, ఈ ఫిలింని ఓటీటీ ప్రీమియర్ డిసెంబర్ 30 ఆహా తమిళ్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 6, డాకు మహారాజ్. ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ గురించి, ట్రైలర్కి సంబంధించి టీం నుంచి వర్క్ అయితే డన్ అయితే అయిపోయింది. సో ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు. జనవరి 2కి వచ్చేసి హైదరాబాద్లో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. సో ఆ ఈవెంట్లో వచ్చేసి అఫీషియల్ ట్రైలర్ లాంచ్ అనేది జరగబోతోంది. అండ్ మూవీ నుంచి రన్ టైంకి సంబంధించి కూడా న్యూస్ అయితే రివీల్ చేశారు. 2 hours 32 minutes వరకు మూవీ డ్యూరేషన్ అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 7, మహేష్ బాబు అండ్ రాజమౌళి కాంబోలో వస్తున్న గ్లోబ్ ట్రోటింగ్ అడ్వెంచర్ ఫిలిం SSMB 29th ఫిలిం. సో ఈ ఫిలింకి సంబంధించి ఒక న్యూస్ అయితే వచ్చింది. మరొక కాస్ట్ ని మూవీలో లాక్ అయితే చేశారంట. అది ఎవరంటే ప్రియాంక చోప్రా. బాలీవుడ్ యాక్ట్రెస్ ప్రియాంక చోప్రాని ఈ ఫిలింలో తీసుకోబోతున్నట్టు న్యూస్ అయితే వచ్చింది. తన రోల్ క్యారెక్టర్ వచ్చేసి ఫీమేల్ యాంటోగనిస్ట్ రోల్గా ఉంటుందంట. ఆల్రెడీ మనకు వచ్చేసి పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఇందులో వచ్చేసి యాంటోగనిస్ట్ రోల్ చేయబోతున్నట్టు పాస్ట్లో న్యూస్ వచ్చి వచ్చింది. సో తను ఇందులో యాంటోగనిస్ట్ రోల్లో కన్ఫర్మ్ అయితే అయినట్టు. ఇప్పుడు వచ్చేసి బాలీవుడ్ యాక్ట్రెస్ ఫీమేల్ యాంటోగనిస్ట్ రోల్ అంటున్నారు. సో ఈ యాక్టర్స్ అయితే ప్రెజెంట్ కన్ఫర్మ్ అయినట్టు మనకి న్యూస్ అయితే ఉంది. ప్రియాంక చోప్రా అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్. సో వీళ్ళైతే ఈ ఫిలింలో యాంటోగనిస్ట్ రోల్ అనేది చేయబోతున్నారంట. నెక్స్ట్ నెంబర్ 8, మార్కో స్టారింగ్ ఉన్ని ముకుందన్. తెలుసు కదా, మూవీ వచ్చేసి యాక్షన్ బ్రూటల్ థ్రిల్లర్గా మన ముందుకైతే తీసుకొని వచ్చారు. సో మీకు లాస్ట్ అప్డేట్స్ వీడియోస్లో చెప్పాను కదా ఫ్రెండ్స్, మనకి మూవీ నుంచి హెచ్డి చూడడానికి ఈ వీక్లోనే రిలీజ్ ఉంటుంది అని చెప్పేసి. సో ఆ హెచ్డి అనేది చూడడానికి HD 4K కూడా మనకి రిలీజ్ అయితే చేశారు. సో బట్ అది మీకు తెలిసిన దాంట్లో ఉండకపోవచ్చు, అది మీకు అంత బెస్ట్ క్వాలిటీలో చూడడానికి ఉండకపోవచ్చు. సో అది నాకు తెలిసిన దాంట్లో మాత్రమే అది మీకు బెస్ట్గా చూడడానికి అయితే ఉంటుంది. అది ఎక్కడ అని చెప్పేసి, ఏంటి ఏ పేరు అని చెప్పేసి ప్లీజ్ మీరు వీడియో కామెంట్లో మాత్రం అది చేయకండి. నాకు ఇన్స్టాగ్రామ్లో మాత్రమే మీరు కామెంట్ చేయండి. అది ఎక్కడ దొరుకుతుందో మీకు నేను చెప్తాను. అయితే ఇక్కడ మనకి వచ్చిన ఆ 4K HD ప్రింట్ వచ్చేసి హిందీ ఒరిజినల్ మాత్రమే అది లీక్ అయితే చేశారు. సో హిందీ ఒరిజినల్ అయితే వచ్చేస్తుంది. అది మీరు చూడాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేస్తే మీకు ఎక్కడ చూడడానికి అందుబాటులో ఉందో నేను చెప్తాను, మీరు వాచ్ చేయవచ్చు.
నెంబర్ 9 దేవకి నందన వాసుదేవ. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ అండ్ ఫ్యాంటసీ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వచ్చారు. సో 90% ఆడియన్స్ ఈ ఫిలిం థియేటర్స్ లో మిస్ అయితే అయ్యారు. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్ లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ మనకి ఈ ఫిలిం అమెజాన్ ప్రైమ్ వీడియోలో కమింగ్ వెరీ సూన్. ఎనీ టైమ్ ఈ ఫిలిం వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మరో ఫ్యూ డేస్లో అప్లోడ్ అయితే అవుతుంది. వెయిట్ చేస్తూ ఉండండి. సో ఇంకా ఈ ఫిలిం ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా చూడవచ్చా అంటే అది నేను నో అని చెప్తాను. నెక్స్ట్ నెంబర్ 10 పవన్ కళ్యాణ్ గారి ఫిలిం దే కాల్ హిమ్ ఓజీ. దీని గురించి మీకు తెలిసే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ సభలో ఉన్నప్పుడు ఫ్యాన్స్ అందరూ ఓజీ ఓజీ అని చెప్పేసి ఆడడం అయితే స్టార్ట్ చేశారు. సో దానికి సంబంధించి డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు ఒక నోట్ అనేది రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. అదే ఆ నోట్ వచ్చేసి ఒకసారి ఆ నోట్ అనేది రీడ్ చేయండి. మెయిన్గా వచ్చేసి ఇలా పొలిటికల్ సభలో ఉన్నప్పుడు మీరు ఇలా చేయడం రాంగ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అలానే ఈ ఓజీ ఫిలిం వచ్చేసి మీ ముందుకు మేము ఎంత త్వరగా అయితే అంత త్వరగా తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. 2025 ఇయర్ ఏదో ఒక పండక్కి మీ ముందుకు తీసుకొని వస్తామని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. సో అది ఫ్రెండ్స్ 2025 ఇయర్లో ఇక్కడ ప్రొడక్షన్ వారు ఈ ఫిలింని మన ముందుకు తీసుకురావడానికి ట్రై అయితే చేస్తున్నారంట. నెక్స్ట్ నెంబర్ 11 విడుదలై పార్ట్ 2. విజయ్ సేతుపతి, సూరి అండ్ మంజు వారియర్ లీడ్లో యాక్ట్ చేసిన యాక్షన్ క్రైమ్ డ్రామా ఫిలిం. సో రీసెంట్గానే కదా మనకి ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్ ఈ ఫిలిం గురించి కూడా న్యూస్ అయితే వచ్చింది. మనకి మరి కొన్ని రోజుల్లోనే అన్అఫీషియల్ హెచ్డి చూడడానికి రాబోతుంది. సో ఫ్రెండ్స్ ఈ ఫిలిం నుంచి కూడా మనకి లీక్ అయితే చేయబోతున్నారు. హెచ్డి చూడడానికి మరో ఫ్యూ డేస్లో రాబోతుంది. వెయిట్ అయితే చేయండి. రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెంబర్ 12 ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3. సీజన్ 1 సీజన్ 2 చూసిన వారు ఖచ్చితంగా సీజన్ 3 కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది ఎవరి నుంచి? రాజ్ అండ్ డీకే క్రియేటర్స్ నుంచి ఈ కంటెంట్ అయితే ఉండబోతుంది. లైక్ ఫ్రెండ్స్ సిరీస్ నుంచి చాలా త్వరగానే షూటింగ్ అనేది ఫినిష్ చేసుకున్నారు. ఈ ఇయరే ఈ సిరీస్ని స్టార్ట్ చేశారు మే మంత్లో. నౌ డిసెంబర్కి టోటల్ షూటింగ్ అనేది ఫినిష్ చేసుకున్నట్టు అప్డేట్ రివీల్ చేశారు. సో మీరు చూడవచ్చు. సో త్వరలోనే ఈ సిరీస్ మన ముందుకైతే తీసుకుని రాబోతున్నారు. లైక్ 2025 ఇయర్ ఫస్ట్ హాఫ్లోనే ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కావచ్చు. నెంబర్ 13 గేమ్ చేంజర్. ఫ్రెండ్స్ ఈ ఫిలిం నుంచి ఫైనల్ కాపీ రెడీ అయినాక సో టీం అయితే చూస్తారు. సో వాళ్ళ నుంచి వచ్చిన లీక్ టాక్ అయితే మీకు చెప్తున్నాను. ఇది చెప్పడం రాంగే, బట్ కొందరికి తెలుసుకోవాలని చెప్పేసి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కదా. సో ఇక్కడ ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్టయితే అబో యావరేజ్గా ఉందంట. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసి సూపర్గా అయితే ఉందంట. సో ఇది ఫ్రెండ్స్ గేమ్ చేంజర్కి సంబంధించి ఫస్ట్ హాఫ్ అబో యావరేజ్ అండ్ సెకండ్ హాఫ్ సూపర్. అయితే మూవీ వచ్చేసి పక్కా హిట్ అన్నమాట. సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. లైక్ ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.